థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. చాలా చక్కటి శ్లోకం, కవిత, కీర్తన. ధన్యవాదాలు. గురి యొక్క గొప్పతనం మనం తర్వాత తర్వాత చూద్దామండి. ఈ భగవద్గీతలోనే వస్తుంది. అది దాని యొక్క విశేషం ఏంటి, గురువుని ఎలా తెలుసుకోవాలి, నిజమైన గురువా కాదా అని ఎలా చెప్పగలం. ఈ విషయాలన్నీ చాలా విపులంగా మనకి ఈ భగవద్గీతలో దొరుకుతాయి మనకి. అవి చేసే ముందైతే ఒక అలవాటు ప్రకారంగా ఒకసారి మనం గురువు గారిని, భగవంతుని ఒకసారి ప్రార్థన చేసుకుని వాళ్ళ దీవెనలు తీసుకుని ముందుకెళ్దాం. రామకృష్ణ గారు చదువుతారండి. అన్మ్యూట్ చేసుకోండి రామకృష్ణ గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయన్ ఆవమన్యేత కర్హిచిత్ నమర్త్య బుద్ధ్యసూయేత సర్వదేవమయో గురుః. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, చాలా బాగా పాడారు. సో ఒకటి మనం చూస్తున్నాం అర్జున విషాద యోగం. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎంత విషాదంలో కూడా పక్కవాడిని తిట్టట్లేదు అర్జునుడు. వీడి వల్ల వచ్చింది, అసలు అంతా ప్రాబ్లం వల్ల వచ్చింది మన దుర్యోధన వల్ల, ఆ శకుని వల్ల, లేకపోతే ఆ కర్ణుడి వల్ల, అది లేకపోతే మా అన్నగారి వల్ల, మా ఈయన పేరేంటి, యుధిష్ఠుడు వల్ల, ఇలాగా పక్కవాడి మీద బ్లేమ్ చేయకుండా ఈ సొంత విశ్లేషణ చేసుకుంటున్నాడు. ఈ యుద్ధం చేయడం అవసరమా, ఈ యుద్ధం చేయాల్సిన నెసిటీ ఉందా. ఫ్రమ్ బాధ నుంచి ఒక విశ్లేషణ స్టార్ట్ అయింది. నిజంగా ఈ యుద్ధం అవసరమా, తప్పా కరెక్ట్, అది వేరే విషయం. విశ్లేషణ అనేది మొదలైంది మొత్తం. ఈ యుద్ధం వల్ల నష్టం ఏంటి, స్వజల్ని చంపేసిన తర్వాత నాకు ఆనందం వస్తుందా. సో ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశీలన మొదలెట్టాడు. సో ఇట్ డి నాట్ స్టార్ట్ బ్లేమింగ్. నాకు ఈ కష్టానికి వాడు వచ్చాడు ప్రాబ్లం, వీడి ప్రాబ్లం వచ్చాడు అంటే మనం ఏం చేస్తాం, ఇంకా దానివల్ల కాన్సిక్వెన్స్ ఏంటి, వాడు ఎవడో పోతే కానీ నాకు దుఃఖం పోదని. ఇక్కడ సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు అర్జునుడు. అది కరెక్టా తప్ప అది తర్వాత విషయం. కానీ పక్కవాడిని ఏం చేయకుండా మనం ఎప్పుడైతే ఆత్మనిరీక్షణ చేసుకుంటామో, సో మనం ఏదో కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది మనం నిన్నటి దాకా చూసాం. ఇవాళ నిన్నటి శ్లోకాన్ని ఒకసారి మనం రివైజ్ చేసుకున్న తర్వాత ఇవాళ ఇంకా 5 శ్లోకాలు చూడబోతున్నాం. సో నిన్న శ్లోకాల్లో అంతకుముందు మనం కూడా చదువుతుంది ఏంటి, నకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం న సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితైనవా. ఈ రాజ్యం వద్దు, నాకు ఈ సుఖాలు వద్దు, ఈ మన ఏషామార్థే కాంక్షం, ఎవరి గురించి అయితే మనం ఈ అందరితో కలిసి మనం ఈ రాజ్యాన్ని భోగించాలనుకుంటున్నాము, వాళ్ళే లేనప్పుడు ఇంకా ఈ రాజ్యం ఎందుకు, ఇదెందుకు, మన ఈ సుఖాలు ఎందుకు అని చెప్పేసి ఇంకా నాకు ఇంకా మొదలెట్టాడు. ఏతాన్ హంతుమని ఇచ్చామి, ఏతాం నహంతుమి ఇచ్చామి, వీళ్ళెవ్వరిని చంపడం ఇష్టం లేదు. జ్ఞోతో అపి మధుసూదన, వాళ్ళు వచ్చి నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపడానికి నాకు ఇష్టం లేదు. వాళ్ళు వచ్చి చంపినా సరే ఎందుకు, ఎప్పుడో ఏ లెవెల్ వరకు, అభిత్రైలోకే రాజ్యస్య హేతో, ఇప్పుడు నాకు 3 లోకాలు ఇస్తానన్నా సరే, వాళ్ళు వచ్చి నన్ను చంపుతానన్నా సరే నేను వాళ్ళని చంపను. ఇక 3 లోకాలకే చంపను వాడిని. కిం ను మహీకృతే, ఈ చిన్న రాజ్యం గురించి ఎందుకు, ఎవరిని చంపడు. ఆచార్య పితర పుత్ర పితామహ మాతుల శ్వశుర పౌత్ర శాల, వీళ్ళందరూ బంధువులు, సంబంధిత ఎంతమంది బంధువుల్ని, వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపను. ముల్లోకాలకు రాజ్యం చేస్తానా సరే నేను చంపను. అలాంటిది ఈ చిన్న రాజ్యం గురించి కిం ను మహీకృతే, ఈ చిన్న రాజ్యం గురించి నేను ఎందుకు, ఈ రాజ్యం గురించి నేను ఎందుకు చేస్తాను, వాళ్ళని చంపుతాను అని చెప్పి అర్జునుడు తీసుకున్నాడు. ఇంకా వాళ్ళని చంపి నిహత్య రాష్ట్ర నౌకాప్రీతి సత్ జనార్దన, వాళ్ళని చంపిన తర్వాత మనకేమి ఆనందం ఉంటుంది. వాళ్ళని ధృతరాష్ట్రుడి పిల్లల్ని చంపాక నాకు ఇంకా ఆనందం ఏముంటుంది.
మనకు వచ్చేది ఏంటి? పాపమేవ ఆశ్రయేత్, నాకు పాపమే వస్తుంది. పాపమేవ ఆశ్రయ అస్మాన్, మనకు పాపమే వస్తుంది. హత్వా ఏతాన్ ఆకతాయిన, వాళ్ళు ఆకతాయి వాళ్ళు. అలా ఆకతాయి వాళ్ళని మనం చంపితే మనకు పాపమే వస్తుంది. కానీ మనకు వచ్చేది ఏం లేదు. తస్మాత్ నహర నవేం అహంతం, వాళ్ళని చంపడానికి మనకు అర్హతనే లేదు. ధాతరాష్ట్రాన్ స్వబంధవాన్, వాళ్ళందరూ మన బంధువులు, వాళ్ళని మనం చంపడానికి మన అర్హత లేదు. అందుకని స్వజన్మహి కథం హత్వా సుఖినశ్యామ మాధవ, మన స్వజనుల్ని మనం చంపాక మనకేం సుఖం వస్తుంది అని చెప్పి దాని ఏమంటాడు, హీస్ ట్రైంగ్ టు జస్టిఫై అన్నమాట. ఓకే, అయితే వాళ్ళు మరి చంపుతారు కదా, మరి వాళ్ళకి పాపం ఉండదంటే యజ్జేపిన పశ్యంతి లోభో ఉపహత చేతస, వాళ్ళకి ఏమైంది? వాళ్ళని లోభం అంతా చుట్టుముట్టేసింది వాళ్ళ మనసులో. యజ్జపేతే న పశ్యంతి, వాళ్ళు చూడలేకపోతున్నారు. అయితే వాళ్ళు ఎవరు? న పశ్యంతి, చూడలేకపోతున్నారు. ఎందుకు? లోభోపత చేతస, వాళ్ళ చుట్టూ లోభం అనేది ఆవహించుకుని వాళ్ళు ఈ పాపాన్ని చూడలేకపోతున్నారు. ఎలాంటి పాపం? కులక్ష కృతం దోషం మిత్రదోహిచ పాతకం, వాళ్ళకి రాజ్యం కావాలి అని చెప్పేసి ఆ లోభంతో ఈ నేనేమంటారు, ఈ పాపం వాళ్ళకి కనబడట్లేదు. కథన్న జ్ఞేయం అస్మాభివి, అదే మనం చూడకపోవడం ఏంటి? కథన్న జ్ఞేయం నేయం అస్మాభి, మనం చూడకపోవడం ఏంటి? పాపా తస్మాత్ నివర్తితం, మనం ఈ పాపాన్ని మనం చూడకపోవడం ఏంటి? దాన్ని మనం ఆ పాపాన్ని తప్పించుకోవాలి. కులక్ష కృతం దోషం ప్రపశ్యతి జనార్దన, ఇది మనం బాగా తెలుసుకున్నాం, ఈ కులక్షయం చేయడం మంచిది కాదని చెప్పి. అలాంటిది వాళ్ళు చూడలేకపోతున్నారని చెప్పి మనం చూడకుండా ఉంటామా అని చెప్పి నిన్న అర్జునుడు ముగించాడు. అయితే ఓకేనయ్యా, నువ్వు మీ చుట్టాలని చంపకు, చుట్టుపక్కల అంత సైన్యం ఉన్నారు కదా, ఆ సైన్యాన్ని హతమార్చు. ఆ సైన్యం పోతే ఇంకా వీళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఎవడైనా ఎంత కంపెనీ CEO అన్నా కింద ఎంప్లాయీస్ లేరనుకోండి ఏం చేస్తాడు? ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా కింద నర్సులు వాళ్ళు ఎవరు లేరనుకోండి ఏం చేస్తాడు? పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు ఇక్కడ, ఆ లాయర్కి వెనకాల కింద అసిస్టెంట్ లేరనుకోండి ఏం చేస్తాడు? సో ఎంత పెద్ద సైనికుడు కమాండర్ ఉన్నా సరే, కమాండర్ ఆర్మీ జనరల్ ఉన్నా అక్కడ సైనికులు లేకపోతే ఏం చేస్తాడు? సో ఒక పని చేయి, డోంట్ కిల్ యువర్ రిలేటివ్స్, నీ చుట్టాలని చంపకు, ఆ చుట్టుపక్కల ఉన్న సైన్యాలని చంపచ్చు కదా అని అంటాడేమో అని చెప్పి. సైన్యాలు వేరే సైన్యం ఉన్నారు కదా, వాళ్ళని చంపేస్తే ఏమవుతుంది? వాళ్ళని చంపేసి కొన్ని ఇంకా ఈ చుట్టాలని చంపకు అంటే అందులో కూడా ఏదో కిరుకు కనబడుతుంది ఆయనకి. దాంట్లో కూడా అర్జునుడికి ఏదో చిన్న ప్రాబ్లం కనబడుతుంది. అదేంటి ఆ ప్రాబ్లం అన్నది అని చూద్దాం. సో ఇది కూడా చూస్తే మనం, సో ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఒకసారి చదవమండి ఇవాళ శ్లోకాలు ఎవరైనా చదువుతారా? బారి సెలెక్షన్ బారి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాద యోగః. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః, ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః, ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః, ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. వెంకటరావు గారు. రాధే రాధే. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః, ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. రామకృష్ణ గారు. కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత. వెరీ గుడ్. వసుంధరాదేవి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. వెరీ గుడ్. శ్రీలత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. వెరీ గుడ్. అరుణ్ కుమార్ గారు. అరుణ్ కుమార్ రెడ్డి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. జయశ్రీ రెడ్డి మీరు చెప్పండి. నేనండి. చెప్పండి జ్యోతి రెడ్డి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాత్ సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. వెరీ గుడ్. జయశ్రీ రెడ్డి మీరు చేయలేకపోతే అన్మ్యూట్ చేసుకోండి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మ విభవత్యుత. వెరీ గుడ్. ఇందిరారెడ్డి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణన్ అధర్మో విభవత్యుత. పర్లేదు. మాధవి లాస్ట్. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. వెరీ గుడ్. వెరీ గుడ్. కొన్ని ఈ పదాలు మనకి ప్రతిసారి మనకు భగవద్గీతలో వస్తాయి. ప్రణశ్యంతి, ఇది ఒకటి కొన్ని రాసుకోండి ఎక్కడైనా ఉంటాయి. ప్రణశ్యంతి అంటే నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతాడు, నాశనం అయిపోతుంది, నాశనం అవ్వచ్చు. పెరిష్ ప్రణశ్యంతి అంటే పెరిష్. సో కృష్ణం అంటే సంపూర్ణంగా మొత్తంగా. ఈ రెండు పదాలు మనకి చాలాసార్లు ఈ భగవద్గీతలో వస్తాయి. సో మీరు కొంచెం ఇది ధర్మ అన్నది మనకు తెలిసిందే, మిగిలినవన్నీ చాలా మటుకు తెలిసిన వాళ్ళే. ఆ ధర్మ అన్నది చాలాసార్లు వస్తుంది. ఈ ప్రణశ్యంతి, ఈ కృష్ణం ఇవి వస్తాయి. ఓకే. కులక్షయ ప్రణశ్యంతి అంటే కుల నాశనం వలన కులం నాశనం. కుల నాశనం అంటే వంశనాశనం. ఇప్పుడు కుల నాశనం అంటే వంశనాశనం. ఈ యుద్ధంలో సైనికులు పోయారు అనుకోండి, ఆ వంశం నాశనం అయిపోయింది. ఆ వంశం నాశనం. ప్రణశ్యంతి కులధర్మ సనాతన. సో కులక్షయం వలన కులధర్మ ప్రణశ్యంతి. కులం క్షయం అవడం వల్ల, క్షయం అంటే కట్ అయిపోవడం, తెగిపోవడం. క్షౌరం చెప్పుకున్నామంటే క్షౌరం అంటే కటింగ్ అని, చుట్టూ కటింగ్ క్షౌరం అంటారు. అక్షరం అంటే అంతకంటే చిన్నగా కాదు అని. సో కులక్షయ, కులాన్ని కనుక అది కట్ అయిపోతే, అది తెగిపోతే, వంశం అనేది తెగిపోతే కులధర్మ ప్రణశ్యంతి. కులధర్మం అనేది మన నాశనం అయిపోతుంది. కులధర్మం అంటే ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఆ వ్యక్తులు చేసే పనులు అవి పోతాయి. మన ఇప్పుడు ఇంట్లో పెద్ద ఉన్నాడండి, ఆయన వచ్చేసి ఏదో వృత్తి చేస్తూ ఉంటారు. ఆ వృత్తి ఆ పాత రోజుల్లో ఎలా ఉండేది? ఆ తండ్రి చేసిన వృత్తి కొడుకు చేసిన వృత్తి మళ్ళీ మనవడికి, అలాగా ఆ వృత్తి ఒక వృత్తి వాళ్ళు అలా ఉండిపోయేవాళ్ళు. ఎప్పుడైతే కులక్షయం అయిపోతుందో ఆ పిల్లవాడికి ఆ స్కిల్స్ రావు. ఆ స్కిల్స్ రావు. సో కులక్షయ ప్రణశ్యంతి. ఎప్పుడైతే కులక్షయం అయిపోతుందో కులధర్మ ప్రణశ్యంతి. వాళ్ళు చేసే పనులు, ఆ స్కిల్స్ ఆ పిల్లాడికి రావు. సనాతనంగా ఎప్పటి నుంచో చేస్తున్న ఆ స్కిల్స్ వాళ్ళకి, ఎందుకంటే తరతరాల నుంచి ఇప్పుడు మన ఈ బంగారం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ బంగార పని, ఆ నైపుణ్యత
ఆ పిల్లలకి బాగా నేర్పిస్తారు వాళ్ళు. ఆ నైపుణ్యం అనేది అలా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. ఒకవేళ తండ్రి ముందే పోయాడనుకోండి, క్షయం అయిపోతే అప్పటికే కాదు అందరూ చాలామంది పోయారనుకోండి ఒకేసారి. ఏమవుతుంది? కులధర్మ ప్రణశ్యంతి. వాళ్ళు చేసే ఆ ప్రావీణ్యం రాదు. ఎప్పటినుంచో చేస్తున్న ప్రావీణ్యం రాదు. ధర్మే నష్టే కులకృష్ణం. ఈ ఈ ఈ ధర్మం ఈ సంపూర్ణంగా వాళ్ళు చేస్తున్న ధర్మం అంతా సంపూర్ణంగా నాశనం అయిపోవడం ఏమవుతుంది? అధర్మం అభివర్తించ. ఈ అధర్మం అన్నది ఇట్ విల్ ఓవర్టేక్. అభిభవత్. అభిభవత్ అంటే భవతి అంటే ఉండడం, అభిభవత్ అంటే దానిపైన ఎక్కి ఉండడం. అధర్మం అన్నది ఈ అధర్మం అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కి ఖచ్చితంగా ఎక్కి ఉంటుంది. సో ధర్మే నష్టే కులకృష్ణం. ఎప్పుడైతే ధర్మం నష్టం అవుతుందో అధర్మం అనేది ఎక్కి కూర్చుంటుంది. ఎక్కడ ఇంట్లో పెద్ద మనిషి అన్నది పోతే, కులక్షయం అవుతే, వంశస్థులు పోతే, ఆ వంశస్థులు పోవడం వల్ల ఆ కులధర్మం అన్నది ప్రణశ్యంతి. కులధర్మం అనేది నాశనం అయిపోతుంది. ఆ కులధర్మం అనే ఆ ధర్మం ఎప్పుడైతే నాశనం అవుతుందో, ఆ ధర్మం ఎప్పుడైతే నాశనం అవుతుందో, కంప్లీట్గా ఎప్పుడైతే నాశనం, కృష్ణం ధర్మం నష్టే కులం కృష్ణం. కులం ధర్మం ఎప్పుడైతే కృష్ణం సంపూర్ణంగా నష్టే, కులం ధర్మే కృష్ణం నష్టే. అది కరెక్ట్గా మీరు రీఆర్గనైజ్ చేస్తే అది కులం ధర్మే కృష్ణం నష్టం. మీ కులం యొక్క ధర్మం అంతా కంప్లీట్గా ఎప్పుడైతే నష్టం అవుతుందో, అధర్మం అని ఏముంటుంది? అభిభవతి. అధర్మం అన్నది ఓవర్టేక్ చేస్తుంది. అధర్మం అనేది ఓవర్టేక్ చేస్తుంది. దానివల్ల నష్టం ఏంటి? అధర్మం అనేది ఓవర్టేక్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఓకే, ఇది అధర్మం అనేది ఓవర్టేక్ చేస్తుంది, ఎక్కి కూర్చుంది మన వాళ్ళ మీద. దానివల్ల వచ్చే నష్టం ఏంటి అన్నది మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. ఏది ఇప్పుడు మన స్వజనులను చంపట్లేదు, వేరే వాళ్ళని చంపుతున్నా సరే. విభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరః అధర్మ విభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరః. వెరీ గుడ్. అధర్మ అభిభవాత్. ఇందాక మనం చూసాం లాస్ట్లో కూడా, ఇందాక చూసాం. అధర్మం అభిభవతి అంటే, అభవతి అంటే ఉండడం, అభిభవతి అంటే దాని మీద ఎక్కువ ఉండడం. సో ఇక్కడ ఏమైంది? ఎప్పుడైతే అధర్మాభిభవాత్, అధర్మం అన్నది ఎక్కి కూర్చుంటుందో, అభవం అన్నది ఒక రకంగా ఆవహించుంటుందో, హే కృష్ణ అధర్మాభిభవాత్ ప్రదుష్యంతి కులస్త్రియ. ఆ కులంలో పుట్టిన ఆ స్త్రీలందరూ వాళ్ళు కూడా దారి తప్పచ్చు. ఇది మనం చూడాలండి. చెప్పింది కాంటెక్స్ట్ ఏంటి, ఏ రోజుల్లో ఇది చెప్పింది భగవద్గీత? ఈ భగవద్గీత వచ్చేసి పాత రోజుల్లో ఎప్పుడైతే ద్వాపర యుగం నాటి టైంలో చెప్పాడు. అక్కడ స్త్రీలకి ఎడ్యుకేషను, చదువులు అనేవి తక్కువ ఆ రోజుల్లో, నెంబర్ 1. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పటిలాగా ఈ మన సోల్జర్స్, ఈ ఒకవేళ సైనికులు ఎవరైనా యుద్ధంలో వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే ఇక్కడ పెన్షన్ ఇస్తారు, వాళ్ళ పిల్లలకి జాబులు ఇప్పిస్తారు. ఇది ఈ కొత్త రోజుల్లో వచ్చాయి. ఆ పాత రోజుల్లో అలాంటివి ఉండవు అక్కడ. ఇప్పుడు సైనికులు పోతే ఆ ఫ్యామిలీకి ఇంకా నష్టమే, ఇంకా ఫుడ్ లేదు వాళ్ళకి, కొన్ని కష్టాలు పడుతుంటారు. సో ఈ వంశం మొత్తం పోయినప్పుడు, అధర్మ అభిభాత్ కృష్ణ. ఎప్పుడైతే ఈ అధర్మం అనేది పెరిగిపోయిందో, ఎప్పుడు పెరిగిపోతుంది? వంశం నాశనం అయినప్పుడు ఆ పిల్లాడికి ఇంకా వేరే ఇతరత్ర స్కిల్స్ రాలేదు. ఇంకా వాడికి స్కిల్స్ రాలేదు కాబట్టి వాడు చేయాల్సిన పని వాడు చేయలేకపోతున్నాడు. సో దాంతో కొంచెం అధర్మం అనేది పెరిగిపోతుంది ఇంట్లో. ఆ అధర్మం పెరిగిపోవడం వల్ల ఆ ఇంటి స్త్రీలు ఏమవుతారు? తప్పు దారి పడతారు. ప్రదుష్యంతి
వాళ్ళు తప్పులు దారి పడతారు. స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ, వాళ్ళు కనుక ఇలా దుష్ట మార్గం కనుక తీసుకుంటే ఆ స్త్రీలు, జాయతే వర్ణ సంకర, వాళ్ళకి ఇల్లిజిటిమేట్ పిల్లలు పుడతారు. వాళ్ళు మంచి ఒక వివాహేతర పిల్లలందరూ జన్మించే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి ఎందుకు ఆ కులంలో కాస్త సంపాదన లేకపోయేసరికి వాళ్ళలో అధర్మం పెరిగిపోయి, ఆ ధర్మం వలన ఒక ప్రదుష్యంతి, ఒక తప్పుదారి పట్టడం వలన, ఆ తప్పుదారి పట్టిన స్త్రీల వలన ఒక వర్ణ సంకర అంటే ఇల్లిజిటిమేట్ పిల్లలు అన్నది పుట్టే అవకాశం ఉంది. దానివల్ల ఏంటి నష్టం? ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్తున్నాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు, లాజికల్గా చెప్తున్నాడు. ఇంకా అలా చేయడం వల్ల ఏమైపోయింది? వర్ణ సంకరం వల్ల, ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ వల్ల నష్టం ఏమైంది? నెక్స్ట్ చూడండి. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. శంకర నరకాయవ కులజ్ఞానం కులస్య చ. ఇలాగా ఓకే, వాళ్ళు మన స్త్రీలు తప్పుదారి తీసుకున్నారు, పిల్లలతో సంతానం ఇలిజిటిమేట్ అయిపోయారు, వాళ్ళ ధర్మాన్ని కోల్పోయారు, వాళ్ళ అధర్మం పాలు అయిపోయారు. వాళ్ళు పోయారు. నీకేంటి నష్టం? నువ్వు నీ యుద్ధం నువ్వు చేసావు, నీ సైనికులు నువ్వు చంపేసావు, వాడిని చుట్టం కాదు, పాడు కాదు. వేరే వాళ్ళు అంటే మీ చుట్టం ఎవరు? వీళ్ళు ఆచార్యులు, బంధువులు, పితృలు అన్నీ చెప్తున్నావు. సైనికులు అయితే నీ చుట్టాలు కాదు, చుట్టాలు కాని వాడిని నువ్వు యుద్ధంలో చంపేశావు. మరి యుద్ధానికి వచ్చినప్పుడు మరి దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ యుద్ధం పోయిన తర్వాత వాళ్ళ స్త్రీలు తప్పుదారి పట్టి ఉంటారు, వాళ్ళ పిల్లలు తప్పుదారి పట్టి ఉంటారు, వాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నీకేం నష్టం అంటే శంకరో నరకాయేవా. అలా చేయడం వల్ల కులజ్ఞానం కులస్య చ, కులాన్ని నాశనం చేయడం వలన, ఆ కులం యొక్క దాన్ని నాశనం చేయడం వలన ఏమవుతుంది? శంకర కులశ్చైవ కుల జ్ఞానం, ఆ కులాన్ని నాశనం చేయడం వల్ల మనకి వస్తుంది నరకాయేవా, మనకి నరకం వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని మనం మొత్తం నాశనం చేస్తే వాళ్ళు తప్పుదారి పట్టుంటారు, ఏమైనా చేస్తారు. వాళ్ళు ఈ ప్రపంచకుల విషయంలోనే వాళ్ళు కష్టపడవచ్చు. మనకేంటి? ఇక్కడ మనకేం సుఖం లేదు, రాజ్య సుఖం లేదు నాకు. సెకండ్ థింగ్, ఇక్కడ ఇహలోకంలో సుఖం లేదు. తర్వాత పరలోకంలో ఏంటి? పైకి వెళ్ళాము, ఇంకా కిందకి వెళ్తాం, నరకం. నరకే వస్తుంది. ఇంకోటి పోనీ వాళ్ళ తల్లి పోయిన సైనికులకి ఏమవుతుంది? పోయిన సైనికులు వాళ్ళ పితృ పతంతి పితృయేషాం, వాళ్ళెవరో ఆ సైనికుడు కొంచెం పైలోకాలకు వెళ్తుంటే వాళ్ళకి కూడా లుప్త పిండోదక క్రియా, వాళ్ళకి ఈ శ్రాద్ధం ఈ సంవత్సరికాలు తద్దినాలు పెట్టకపోవడం వలన ఆ పితృలు వాళ్ళ పైన వంశస్థులు వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. అంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళు కాదు, అంతకుముందు పోయిన వాళ్ళకు కూడా మనం నష్టం చేసిన వాళ్ళ మొత్తం. ఎందుకు? ఆ వంశస్థులు పోవడం వల్ల, ఆ స్త్రీలు తప్పుదారి పట్టడం వల్ల, ఆ పిల్లలు వాళ్ళకి ధర్మం సరిగా రాకపోవడం వల్ల, వాళ్ళ అధర్మ మార్గం తీసుకోవడం వల్ల, ఇవన్నిటి వల్ల మనకి ఏమవుతుంది? మనకు వస్తుంది నరకం. కులజ్ఞానం నరకాయేవ, మనకి నరకం వస్తుంది. మనకే నరకమే కాదు, ఆ ఫ్యామిలీలో పతంతి పితర, వాళ్ళ పితృదేవత కూడా పతనం అయిపోతారు. లుప్త పిండోదక క్రియ, ఎందుకు? వాళ్ళకి పిండోదకాలు అనేది జరగట్లేదు కాబట్టి వాళ్ళు కూడా నష్టపడుతుంది. సో మనకి నరకమే. సో ఓకే, మన ద్రోణుడిని, కృపాచార్యుని వాళ్ళని చంపట్లేదు, చుట్టాలని చంపట్లేదు, సైనికుల్ని చంపినా సరే మనకి నష్టం. ఎందుకంటే మనకి నరకం వస్తుంది. మనకే కాదు, ఆ ఫ్యామిలీ వాళ్ళకి కూడా
నష్టం అవుతుంది, వాళ్ళకు కూడా నష్టం అవుతుంది. అయితే ఇంకా దానివల్ల ఇంకా 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 ఏమవుతుంది? ఓకే, నరకం వచ్చింది, నరకం తర్వాత అంతే ఆ నరకంతో ఆగిపోతుంది, ఇంకేమైనా ఉందా? నరకంతో ఆగిపోతుంది, ఇంకా ఇంకా ముందు ముందు ఏమైనా అవుతుందా అంటే దౌషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. దౌషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఓకే, వాయిస్ రావట్లేదు. ఓకే, దోషే ఏతే కుల జ్ఞానం వర్ణ సంకర కారకై. ఈ ఈ మన ఈ అంతకుముందు ఏమన్నాడు ఆయన? అంతకుముందు శ్లోకంలో ఏమన్నాడు ఆయన? వదంతి పిత్రాహి ఏషాం లుప్త పిండోదక క్రియా. వాళ్ళకి మనకి నరకమే రాదు, ఆ పైన ఉన్న ఆ పితృదేవతకి కూడా వాళ్ళు పతంతి కింద పడిపోతారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఒక్కొక్క పిండోదకం చేస్తూ ఉంటే ఆ మన ఆ జీవాత్మ ఆ పితృదేవతలు ముందున్న ఆ వంశస్థులందరూ ఒక నమ్మకం, మనం ఈ ఈ శ్రాద్ధం చేస్తున్నప్పుడు పిండోదకాలు వదులుతున్నప్పుడు ఒక్కొక్క ఉత్తరాయణం దక్షిణాయనం తర్వాత ఒక సంవత్సరానికి ఒకసారి మనం చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా జీవాత్మ పైకి వెళ్తుంది అన్నది ఒక నమ్మకం. ఇప్పుడు ఏమైంది? వీళ్ళెవరికి ఆ కులధర్మం రావట్లేదు, కులధర్మం లేదు. ఎందుకంటే ఆ వంశస్థుడు మెయిన్ ఆ వంశంలో పెద్ద మనిషి పోవడం వల్ల ఈ పిల్లాడికి స్కిల్స్ రాలేదు. దానివల్ల ఆ కుల స్త్రీలు ఆ స్త్రీలు వంశ స్త్రీలు అందరూ పెడదారిని పట్టడం వల్ల వర్ణ సంక్రమం అయిపోయిన ఇల్లిజిటిమేట్ పిల్లలు వచ్చారు. ఈ పిల్లాడు పిల్లాడు సరిగా ఏది వాళ్ళకి సరిగా రాక ఏమైపోయింది? పిండోదకాలు ఇవ్వలేకపోతున్నారు. పిండోదకాలు ఇవ్వలేకపోవడం వల్ల ఆ పైన వంశస్థులందరూ కింద పడిపోయారు. ఆ కింద పడిపోతే దోషే అయితే కుల జ్ఞానం, ఈ కులాన్ని మొత్తం నాశనం చేయడం వలన వర్ణ సంకర కారకై, ఈ ఇలిజిటిమేట్ పిల్లలు పుట్టడం వల్ల ఉచ్యంతే జాతి ధర్మాః, ఆ జాతి మొత్తం ఆ దేశం యొక్క సమాజం అంతా ఉచ్యంతే పతనం అయిపోతుంది. ఆ జాతి మొత్తం పతనమవుతుంది. తర్వాత కులధర్మాచ శాశ్వతాః, అక్కడ ఆ దేశంలో ఆ జాతి మొత్తం అంటే ఒక వీళ్ళే కాదు, ఒక సైనికుడు ఒకటే కాదు, సైనికుడి యొక్క పిల్లలే కాదు, ఈ తప్పుడు సంతానం వచ్చేసి అలిజిటిమేట్ పిల్లలు వచ్చేసి వాళ్ళందరూ తప్పుదారులు పట్టేసి ఏవో తప్పుడు పనులు చేయడం వల్ల మన ఏమవుతుంది? కుల జ్ఞానం, కులం అనేది నాశనం అవుతుంది. తర్వాత వర్ణ సంక్రాంతికి కారకమైన మన వలన ఉచ్యంతే జాతి ధర్మ, మొత్తం సమాజం అంతా వాళ్ళు చేయాల్సిన ధర్మాలు చేయకుండా తప్పుదారి పడుతుంటారు. ఇంకోటి కులధర్మాచ శాశ్వతంగా ఆ సొసైటీలో ఉన్న స్కిల్స్ అన్ని పోతాయి. మనకు మొదట చెప్పేవాళ్ళు చూడండి, ఏంటది? ఒక అగ్గిపెట్టెలో బట్టి అంత చీరని ఈ మన నేతగాళ్ళు నేసేవాళ్ళు అని చెప్పి, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఒక అగ్గిపెట్టెలో పెట్టి అంత చీరని మన నేతగాళ్ళు నేర్చేవాళ్ళు. తర్వాత వాళ్ళ చేతులు నరికేసో అది చేస్తూ ఇది చేస్తూ ఆ స్కిల్ మొత్తం ఆ జాతి ధర్మం అంతా పోయింది. ఇంకా ఆ నేర్పరితనం అన్నది మన వాళ్ళకి ఇంకా తర్వాత జనరేషన్స్కి రాలేదు. అట్లాగే తాజ్మహల్ చక్కగా కట్టారు వాళ్ళు, ఎంతో నైపుణ్యంతో కట్టారు. ఆ నైపుణ్యం ఎలా వచ్చింటుంది? ఆ జాతి ధర్మం, వాళ్ళ కులధర్మం, తరతరాలుగా వస్తున్న ఏదైతే స్కిల్ ఉందో తండ్రి నుంచి కొడుకు నుంచి మనవడికి అలాగ వెళ్తోంది. ఎప్పుడైతే దాన్ని వంశస్థుని ఎప్పుడైతే చంపేస్తారో, ఆ వంశస్థుని పని చేయకుండా చేస్తారో, ఆ పని కనుక చేతులు నరికేయడమో ఏదో చేశారో, ఏమైపోయింది? మన దేశంలోంచి ఆ స్కిల్ పోయింది. ఇంకా మన దేశం నుంచి ఇప్పుడు ఆ అగ్గిపెట్టెలో పెట్టేంత చీరలు నేసే అంత నైపుణ్యం లేనే లేదు మన దగ్గర.
ఇంకో తాజ్మహల్ కట్టే అంత నైపుణ్యం కూడా ఇంకోటి లేదు. మొత్తం పోయింది. సో ఉత్సాదంతి జాతి ధర్మ మొత్తం పతనం అయిపోతుంది. ఏది ఆ సమాజమే అయిపోతుంది. ఇంకోటి కులధర్మం కూడా నాశనం అయిపోతుంది. ఎప్పుడు కొన్నాళ్ళు కాదు, శాశ్వత, ఎప్పటికీ ఎప్పటికీ. ఇప్పుడు మనకి స్కూల్లో కాలేజీల్లో సంస్కృతం నేర్పక మన మన ఈ గ్రేట్ టెక్స్ట్ మహాభారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, మనకున్న ఈ ఉపనిషత్తులు కానివ్వండి, అవన్నీ కూడా మనం మర్చిపోయే స్టేజ్కి వచ్చాం. వాటి చదవలేని స్టేజ్కి వచ్చేస్తాం. ఎందుకు మనకి ఈ సంస్కృతం అన్నది ఎందుకు పనికిరాని భాష అన్న లెవెల్లో ఒక చిత్రీకరించి ఇంగ్లీష్ నేర్చుకుంటే కానీ లాభం లేదు. ఇవన్నీ ఈ వేరే భాషలన్నీ మనకు అనవసరం. మన ఇండియన్ భాష వల్ల మనకు ఎంత పెద్ద లేదు. నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఫ్రెంచ్ నేర్చుకోండి, జర్మన్ నేర్చుకోండి. బట్ సంస్కృతం కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎంత చీప్ చేశారంటే ఎలా రాస్తున్నా సరే 90 మార్క్స్ వచ్చేస్తాయి ఇంటర్మీడియట్లో. సో అది దోషే అయితే. సో అదేమైపోయింది, దాంతో సంస్కృత భాష అన్నది రాకుండా అయిపోయింది. కొన్నాళ్ళు పోయింటే ఇంకా మొత్తం పోయేది. ఇప్పుడు ఏదో మెల్లమెల్ల రివైవ్ అవుతుంది. మనకి ఇంటర్నెట్లో అవి రావడం వల్ల ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఏదో ఒక పాసిబిలిటీ వస్తుంది. సో ఇది జాతి ధర్మం, శాశ్వతంగా జాతి ధర్మం, శాశ్వతంగా కులధర్మం ఉత్సాహంతే ఎప్పటికీ నాశనం అయిపోతుంది అని చెప్పి మన ఏది బంధువుల్ని చంపడం వల్లనే కాదు, వేరే సైనికులు బంధువులు చేసిన సైనికులు చంపినా సరే ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి అర్జున్ చెప్తారు. ఓకే, మొత్తం జాతి ఒక ఈ పతనం అవడం వల్ల, జాతి వల్ల మనకేంటి నష్టం? ఓకే, ఫస్ట్ అయితే నరకం పోయాం అంటున్నావు, చేసిన దానికి నరకం పోయాం అంటున్నావు. ఇప్పుడు ఏదో జాతి పతనం అవుతుంది. జాతి పతనం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా? అయితే ఏంది, మనం ఏం చేస్తాం దానికి? మనం మన బాధ్యత కాదు కదా అని అంటారేమని చెప్పి మన అర్జునుడు వచ్చేసి ఆ జాతి పతనం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అన్నది ఇంకొంచెం వివరిస్తున్నాం. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓకే, ఇది చూసేద్దామండి, ఎందుకంటే మనకి దీని తర్వాత ఒక అసైన్మెంట్ కూడా ఉంది మనకి. సో ఉత్సన్న కులధర్మాణం. సో ఈ కులధర్మాలు నాశనం అవడం వల్ల, నాశనం అవడం వలన మనుష్యానాం జనార్దన, ఈ కులధర్మం ఏది మనం చెప్పాం కదది, అగ్గిపెట్టలో చేసే ఈ చీర అనేసే నైపుణ్యం పోయింది. అలాగా కులధర్మాలు నాశనం అవడం వల్ల, మనుష్యులనే నాశనం వలన మనకేం వస్తుంది? నరకే నియతం వాసం, మనకి ఎప్పటికీ నరకమే వస్తుంది. ఎప్పటికీ ఇంకా అక్కడి నుంచి బయటకు రావడం చాలా కష్టం. వాసం నియతం, ఎప్పటికీ ఆ నరకంలోనే నివసించే పరిస్థితి మనకు వస్తుంది. ఎందుకు? ఆ ధర్మాన్ని, జాతిని మొత్తం నువ్వు నాశనం చేసావు. ఆ జాతిని మొత్తం నాశనం చేసావు. ఎవరైతే ఇప్పుడు నేతగాళ్ళ చేతులు నరికేశారో, ఎవరైతే తాజ్మహల్ కట్టిన వాళ్ళది చేతులు నరికేశారో, వాళ్ళు ఇంకా నరకంలోనే ఉంటారు. అర్జునుడి ప్రకారం ఉత్సన్న కులధర్మాణ మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసం, వాళ్ళకి అక్కడే వాసం, ఇంకా బయటకి ఎక్కర్లేదు. భవతి ఇది అనుసృష్టమా, ఇలాగ నేను విని ఉన్నాను. ఇలా వాళ్ళకి ఎప్పటికీ నరకము తప్ప ఇంకోటి లేదు అని చెప్పి ఇలా విని ఉన్నాను అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో ఫస్ట్ ధాతరాష్ట్రాన్ని చంపను. ఎందుకు? వాళ్ళని చంపితే వాళ్ళందరూ మన బంధువులు. వాళ్ళ బంధువులతోటే కలిసిమెలిసి రాజ్యం ఎడుకోవాలి. కానీ వాళ్ళని చంపి ఈ రాజ్యం ఏం చేసుకుంటాను నేను? ఆ బంధువుల్ని చంపేసి రాజ్యం ఏం చేసుకుంటాను? రాజ్యం ఉన్నప్పుడు
చుట్టాలు పక్కల అందరూ చుట్టుపక్కల మన వాళ్ళందరూ ఉంటే అది ఆనందంగా ఉంటుంది. మన వాళ్ళనే తీసేసి నేను ఒక్కడిని కూర్చొని ఏం ఆనందం ఇస్తాం అక్కడ? వాళ్ళ రక్తాలతో నేనేం ఆనందం పడతాను? ఒకటి. ఓకే. బంధువులు చంపక సైనికుల్ని చంపమన్నాం. సైనికుల్ని చంపితే వాళ్ళ వాళ్ళ వంశస్థులందరూ తప్పుదారి బట్టి వర్ణ సంక్రమణ జరిగి ఆ పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సిన వృత్తి వ్యాపారాలు వాళ్ళకి రాక, వాళ్ళు కొన్ని చేయాల్సిన పనులు చేయక, వాళ్ళకి సరిగ్గా చదువు లేక, వాళ్ళు పిండ ప్రదానాలు చేయక, ఆ పైనున్న పితృదేవతలు కూడా నాశనం అయిపోయి, వీళ్ళు నాశనం అయిపోయి, జాతి మొత్తం నాశనం అయిపోయింది. జాతి మొత్తం నాశనం అవుతుంది. మనకేంటి నష్టం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఎట్లా నరక వెళ్తాము. ఈ జాతి నాశనం అవడం వలన నరకే నియతం వాసం, ఎప్పటికీ నరకంలోనే ఉండిపోతాం అని నేను పండితుల దగ్గర విన్నాను. నేను అనుసుష్టుమ విన్నాను. సుష్టుమ అంటే విన్నాను. ఎవరి దగ్గర? పదే పదే విన్నాను. అను అంటే చాలాసార్లు విన్నాను. అను అంటే అను అన్న వచ్చినప్పుడల్లా రిపీట్ అవుతుందని. అనుసుష్టుమ పదే పదే విన్నాను. ఎప్పటికీ ఏమని? నరకే నియతం వాసం. ఈ కులధర్మాన్ని అంత నాశనం చేసిన వాళ్ళం, అలాంటి మనుషుల్ని మొత్తం నాశనం చేసిన వాళ్ళం వల్ల మనకు ఎప్పటికీ నరకం తప్ప ఇంకోటి రాదు అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా కంక్లూడ్ చేస్తాడు. దీనివల్ల ఇవన్నీ రీజన్స్ వల్ల నేను ఇంకా యుద్ధం చేయను అని చెప్పి మనకు సోమవారం రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వచ్చేసి శ్రీకృష్ణకి ఆయన డెసిషన్ చెప్పేస్తాడు. సో హీ హాస్ టేకెన్ ఎ డెసిషన్. ఎందుకు? సెల్ఫ్ అనాలిసిస్ చేశాడు. ఇదేమైంది? సెల్ఫ్ అనాలిసిస్ చేశాడు. సెల్ఫ్ అనాలిసిస్ చేసి వీడి తప్పు, వాడు తప్పు, వీడి తప్పు అని చెప్పట్లేదు. ఈ యుద్ధం వలన ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని నేను ఎదుర్కొని చేయడం వలన దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏవో వస్తాయి. ఆ కాన్సిక్వెన్సెస్కి మనకి లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది అని చెప్పి అనాలిసిస్ చేసి, అది అనాలిసిస్ కరెక్టా తప్ప అది వేరే విషయం. అది ఎందుకు కరెక్ట్ ఎందుకు తప్పు అది వేరే విషయం. అవన్నీ స్టడీ చేస్తాం తర్వాత. ఇవన్నీ చేసి ఇంకా నేను యుద్ధం చేయను అని డెసిషన్ తీసుకున్నాను. అయితే మనకు ఒకటి విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో కూడా చాలాసార్లు ఒక ధర్మ సంకటం అనేది వస్తుంటుంది. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇది కరెక్టా, అది కరెక్టా, వాట్ ఈస్ ద రైట్ డెసిషన్ ఫర్ మీ. ఒక పని చేస్తే ఒకటికి నష్టం, ఇంకో పని చేస్తే ఇంకో నష్టం. ఇక్కడ ఏంటి? ఒక అన్యాయంగా రాజ్యాన్ని లాగేసుకున్నారు దుర్యోధన వాళ్ళు. ఒక కాంట్రాక్ట్ అయింది, ఒక జూదం ఏదో అయింది, ఒక గేమ్ ఏదో అయింది. నువ్వు గెలిస్తే నీ రాజ్యం నువ్వు తీసుకో, లేదా 12 ఏళ్ళు నువ్వు వనవాసం ఉండు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉండు అని చెప్పేసి ఆ రాజ్యం తీసుకున్నాడు. 13 ఏళ్ళ తర్వాత బ్యాక్ వచ్చారు, అన్ని కంప్లీట్ చేసుకున్నారు. అజ్ఞాతవాసంలో కూడా ఉన్నారు. అజ్ఞాతవాసంలో కూడా నానా తంటాలు పడ్డారు. మన వనవాసంలో కూడా నానా తంటాలు పడ్డారు. అక్కడ ఉన్నంతకాలం వీడు ఏదో ఒకటి పని చేస్తున్నారు. వాళ్ళని నేర్పించబోయి వీడు 4 తన్నులు దీన్ని బయటకు వస్తాయి. పోనీ అజ్ఞాతవాసంలో ఉన్నారంటే అక్కడ ఈ కీచకుడు వాడు దిగుతాడు. సో అన్ని కష్టాలు పడి, అన్ని బాధలు ఓడ్చుకొని, మాకు ఇంత నష్టం చేస్తావు, అంత నష్టం చేస్తావు అనకుండా అన్నీ అయిపోయాయి, బయటకు వచ్చేసాం, మా రాజ్యం మాకు ఇస్తే మా దేశం మాకు వెళ్ళిపోతామంటే ఇవ్వని పోంటారు. పోనీ మా దేశంకి ఇవ్వకపోతే ఒక 5 ఊళ్ళు ఇవ్వ మేము వెళ్ళిపోతాం అంటారు. ఇంత చిన్న ముక్క కూడా ఇవ్వని అంటారు. సో ఒక అన్యాయం. సో చాలా దారుణం. అంటే చెప్పిన మాట కి ఒక కాంట్రాక్ట్కి కట్టుబడి ఉండకపోవడం అనేది చాలా దారుణం. రాజే అలా పని చేయకూడదు. రాజు అన్నవాడు అట్లాంటి పని చేయకూడదు. ఎవరికైనా ఏదైనా నష్టం వస్తే పోయి రాజు దగ్గరికి వెళ్తారు. నాకు మా ఇద్దరి మధ్య ఈ అగ్రిమెంట్ అయింది, వాడు ఈ అగ్రిమెంట్ని వీడు బ్రీచ్ చేశాడు, మీరు నాకు న్యాయం చేయండి. ఆ రాజే తింటే అలాంటప్పుడు ఆ రాజుని మన మీద దండన చేయడము, ఆ రాజుకి శిక్షించడము, ఆ రాజుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా శిక్షించడం అనేది మన ధర్మం అవుతుంది. అది ఒక సోల్జర్ లాగా చేసే ఒక కెపాసిటీ ఉన్న వాళ్ళలాగా అది ధర్మం. ఇంకోవైపు వీళ్ళందరూ నా చుట్టాలు, వీళ్ళని చంపేస్తే మనకి ఇది ఆనందం ఏంటి? పోనీ వాళ్ళని కాకుండా వీళ్ళ సైన్యాన్ని చెప్తామా, దీంట్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్. సో ఏది చేయాలి అన్నది సందిగ్ధం అన్నది వస్తుంటుంది. అలాంటి సందిగ్ధమైన ఒక అసైన్మెంట్ చూద్దాం మనం. ఇది యాక్చువల్గా మన క్రిస్టియానిటీలో కూడా చెప్తుంటారంటే కదా. నాకు నా క్రిస్టియన్ ఫ్రెండ్ చెప్పాడు నాకు. ఒక ఊళ్ళో ఇది పాత రోజుల్లో మాట. ఇది
ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. చాలా రోజులు అయిపోయింది, వృద్ధులు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు రాలేదు. సో అయితే ఒకరోజు ఆ ముసలాయన ఏదో పక్క ఊరికి వెళ్తే వాళ్ళకెవరో ఒక చిన్న పిల్లాన్ని ఇచ్చారు. వాళ్ళు దొరికాడు ఒక చిన్న పిల్లాడు దొరికాడు వాళ్ళకి. అబ్బాయి మనకి ఇన్నాళ్ళు పిల్లలు లేరు, ఒక చిన్న పిల్లాడు దొరికాడు అని చెప్పి ఆ బాలుని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్య చెప్పింది, నాకు ఇప్పుడే నాకు తెలిసింది, ఇప్పుడే నాకు గర్వం వచ్చింది అని. సో బాలుని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకురాగానే భార్య చెప్పింది, నేను గర్వం దాల్చానని చెప్పి. సరే, నువ్వు గర్భం దాల్చావు, ఈ పిల్లాన్ని నేను తీసుకొచ్చాను పక్క ఊరి నుంచి, ఈ పిల్లాన్ని కూడా మనం పెంచుకుందామని హస్బెండ్ అంటాడు. అనగానే ఆ పిల్లాన్ని కూడా దత్తత తీసుకుందామని చెప్పారు. కానీ ఆ భార్య ఉంటుంది, నాకు 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 వేరే వాళ్ళని నేను పెంచలేను, నా పిల్లాన్ని నేను పెంచుకుంటాను, ఎవరు పుడతారో వాళ్ళని పెంచుకుంటాను. నువ్వు ఆ పిల్లాన్ని తీసుకొని నన్ను అడగలేదు, నన్ను కన్సల్టేషన్ చేయలేదు, ఒక పిల్లాన్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నావు, తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు, ఆ పిల్లాన్ని పెంచమంటున్నావు. నేను చెయ్యను, నాకు ఓపిక లేదు, నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను, నేను నా పిల్లాన్ని చూసుకోవడం నాకు ఎక్కువ. ఐ విల్ నాట్ లుక్ ఆఫ్టర్ ద న్యూ చైల్డ్. నువ్వు నన్ను అడగకుండా తీసుకొచ్చా, నాకు తెలియదు, నువ్వేం చేస్తావో తెలియదు. అయితే నన్నన్నా తీసుకో, ఆ పిల్లానన్నా తీసుకో, ఉంటే నాతో ఉండు, లేదా నీ పిల్లాడే కావాలన్నావు అని వెళ్ళిపోతాను, నువ్వు నాకు అక్కర్లేదు, నా పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాన్ని పెంచుకుంటాను, నేను తర్వాత పుట్టినప్పుడు పెంచుకుంటాను, ఐ డోంట్ వాంట్ యూ అని చెప్పేసి భార్య ఖచ్చితంగా చెప్పేస్తాను. చెప్పగానే ఈ ముసలానికి ప్రాబ్లం అన్నమాట. ఆయన ఒంటరిగా ఆ పిల్లాన్ని చూసుకోలేడు, ఆ వృద్ధుడు ఒంటరిగా పిల్లాన్ని చూసుకోలేడు. పోనీ ఎందుకంటే ఆ వృద్ధాప్యంలో ఆయన్నే చూసుకోవడానికి భార్య కావాలి, ఆ వృద్ధుడిని ఆయనే చూసుకోవడానికి భార్య కావాలి. పోనీ ఈ పిల్లాన్ని తీసుకొచ్చాడు కదా, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ వదిలేయడమా? ఆ రోజుల్లో ఇట్లాగా అనాథ శరణాలయాలు లాంటివి ఉండేవి కాదండి అక్కడ. ఆ రోజుల్లో ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి గాలికి వదిలేయడమా? సో ఆ పిల్లాడు తప్పే ఉంది పాపం. ఒక తీసుకొచ్చి పెంచుకుంటానని చెప్పి తెచ్చుకున్నవాడు లేదు నా భార్య వద్దనట్లేదు చెప్పేసి వదిలేయడమా? సో ఇప్పుడు వృద్ధుడి యొక్క ధర్మం ఏంటి? 30 ఏళ్ళుగా తనకు సేవ చేస్తున్న భార్య అని మాట వినడమా? లేకపోతే 60 ఏళ్ళ భవిష్యత్తు ఉన్న పిల్లాడి కోసం అని భార్యను వదులుకోవడమా? భార్య కటాకడంగా చెప్పేసింది, నువ్వు నన్నన్నా తీసుకో, వాడినన్నా తీసుకో అని చెప్పి. సో 30 ఏళ్ళుగా నా భార్య నాకు సేవ చేస్తుంది ఇన్నాళ్ళు, సో ఆమెదేదో ఒక కోరిక వచ్చింది, సో ఆమె మాటిని ఈ పిల్లాన్ని వదులుకోవాలా? లేదా ఈ 30 ఏళ్ళ భవిష్యత్తు ఉంది, నేను వాడిని సరిగా చూసుకుంటే వాడు 60 ఏళ్ళకి వాడు ఇంకా 60 ఏళ్ళు బతికే ఛాయిస్ ఉంది, వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు. సో 60 ఏళ్ళ భవిష్యత్తు కోసం నా బిడ్డ కోసం అని భార్యను వదులుకోవాలా? సో వాట్ ఈస్ దట్ ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ టు డూ? ఆ వృద్ధుడు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి? ఏం చేయాలి? షుడ్ హి కీప్ ద వైఫ్ ఆర్ షుడ్ హి కీప్ ద సన్? సో ఎలాగ డిసైడ్ చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? ఆయన ధర్మం ఏంటి, దాన్ని ఎలాగ డిసైడ్ చేయాలి? ఇది మనకి ఉన్న ఒక ప్రశ్న. దీన్ని మీరు ఎవరైనా ఆలోచించి, మనం సాటర్డే సండే రోజు ఆలోచించి మండే రోజు మనం డిసైడ్ చేసుకుందాం దీని గురించి డిస్కషన్. ఇంకో ఏది కరెక్ట్గా ఆన్సర్ కాదు, ఇందులో చెప్తున్నా కదండి, ఇది ఆన్సర్, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఆన్సర్ లేదు. మనం చూడాల్సిందల్లా ఆ వ్యక్తి హౌ హీ హాస్ టు మేక్ ఎ డెసిషన్. ఏం పని చేయాలి? భార్య నుంచుకోవాలా, పిల్లాన్ని నుంచుకోవాలా? దానికి రీజన్ ఏంటి, బేసిస్ ఏంటి? మననం చేసి దాన్ని ఆలోచిస్తే చాలు. ఆన్సర్ కరెక్టా తప్ప అది వేరే విషయం. ఏది కరెక్ట్ కాదు, ఏది ఆన్సర్ కాదు, చాలా ఆన్సర్స్ ఉండొచ్చు మనకి. బట్ ఆలోచన అన్నది, మననం అన్నది ఇంపార్టెంట్. ఇది ఈ అసైన్మెంట్ మీరు కొంచెం ఆలోచిస్తే మండే రోజు మనం దీని గురించి కాస్త డిస్కషన్ చేద్దాం. Sir, tomorrow class is there? టుమారో లేదండి, రేపు సాటర్డే సండే కదండి. హరీష్ గారు, ఆ. ఇది మీరు ఇచ్చిన అసైన్మెంట్ కి ఏమైనా లీడింగ్ క్వశ్చన్స్ చెప్తారా? అంటే దేని మీద కవర్ చేస్తే మనం తయారు చేయొచ్చు? లీడింగ్ క్వశ్చన్ ఏంటంటే, మన పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి మన ధర్మం ఉంటుందండి. సో నేనే ముసలాన్ని అయితే ఏంటి?
పాయింట్ ఆఫ్ వ్యూ మనం అంటే మన వ్యక్తిత్వాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తున్నాం. నేను ఈ ఇంటి యజమాని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి. డాక్టర్ ఉంటే డాక్టర్కి అక్కడ పేషెంట్ సీరియస్గా ఉన్నాడు అనుకోండి. నేను ఇంట్లో నా పిల్లాడికి నేను సినిమా తీసుకెళ్తా అన్నాను, నా పిల్లాడికి ఏదో ఇది చేస్తా అన్నాను అని ఒక ప్రామిస్ చేసి ఉంటాడు. అదే 9ంటికి వచ్చి నేను నీకు సినిమా తీసుకెళ్తాను అని చెప్పి పిల్లాడికి ప్రామిస్ చేసి ఉంటాడు. 8:45కి ఎవరో ఒక పేషెంట్ వచ్చి సీరియస్ అయ్యాడు. పేషెంట్ని చూడాలా, పిల్లాడి ప్రామిస్ చూడాలా? అది హౌ యూఆర్ డిఫైనింగ్. నేను డాక్టర్ అన్నాను అనుకోండి, నేను డాక్టర్ అనుకుంటే డెఫినెట్గా ఆ పేషెంట్నే చూడాలి. హౌ ఐఎమ్ డిఫైనింగ్ మై ఐడెంటిటీ, దట్ విల్ డిసైడ్ యువర్ ధర్మ. నేను తండ్రిని, నేను నా ఫ్యామిలీకి ఒక పెద్దని, నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన ఆవశ్యకత నాకుంది. ఓకే, మగవాడి పక్క సంగతి తెలియదు. ఒక స్త్రీ విషయం తీసుకోండి. ఒక ఇంటి గృహిణి ఉంది, ఆ గృహిణిని డాక్టరు, ఆ గృహిణి ఇంటి గృహిణి ఆల్సో. ఆ స్త్రీ ఒక డాక్టరు, ఒక గృహిణి. నేను నా హస్బెండ్కి ఏదేదో చేస్తాను, నా పిల్లలకి ఏదో చేస్తాను అనేవో ప్రామిస్లు ఉంటాయి. అటువైపు డాక్టర్గా కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ గృహిణి బాధ్యత ఇంపార్టెంటా, ఆ డాక్టర్ బాధ్యత ఇంపార్టెంటా? హౌ ఆర్ యూ డిఫైనింగ్? నేను గృహిణి అనుకున్నాను అనుకోండి, డాక్టర్ బాధ్యత పక్కన పోతుంది. నేను డాక్టర్ అనుకున్నాను అనుకోండి, నేను గృహిణి. సో హౌ యూఆర్ డిఫైనింగ్ యువర్ పర్సనాలిటీ, హౌ యూఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. మీ ఐడెంటిటీని బట్టి మీ ధర్మం వస్తుంది, ఐడెంటిటీని బట్టి ధర్మం వస్తుంది. సో ఇక్కడ ఈ 60 ఏళ్ల ముసలతను ఆయన ఏం ఐడెంటిటీ తీసుకోవాలి, ఎట్లా, హౌ హీ హాస్ టు మేక్ ఎ డెసిషన్, ఇది మనం సోమవారం రోజు మనం డిస్కస్ చేద్దాం. సో హౌ టు ఫైండ్ వాట్ ఈస్ మై ధర్మ అంటే, ఫస్ట్ మన ధర్మం ఏంటో డిసైడ్ చేసుకునే ముందు మన ఐడెంటిటీ ఏంటో అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నది, ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు అర్జునుడికి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ అంత లాజికల్గా మాట్లాడాడు, బికాస్ హీఈస్ హ్యావింగ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక పాయింట్ ఆఫ్, ఆయన ధర్మం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ధర్మంలా కనబడుతుంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టా కాదన్నది చూడాలి మనం. సో కృష్ణుడు చేసిన పని ఏంటంటే, ఈ చెప్పిన లాజిక్ మీద డిస్కషన్ పెట్టలేదు. ఇంత లాజిక్ పెట్టాడు కదా అర్జునుడు. ఈ లాజిక్ కరెక్ట్ కాదు, ఈ లాజిక్ కరెక్ట్ కాదు, ఎక్కడ కూడా ఆ లాజిక్ మీద ఆన్సర్ చేయలేదు. తర్కం మీద కొట్లాడలేదు, ఆ తర్కం గురించి ఏమీ మాట్లాడలేదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు అని చెప్పేశాడు. సో సెకండ్ అధ్యాయంలో అక్కడ స్టార్ట్ అవుతుందండి, యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చారు అనుకోండి, దెన్ ఆ తర్కాలన్నీ పోతాయి అక్కడ. సో ఇక్కడ కూడా ఈ ఒక రుద్రుడు ఉన్నాడు, ఆయనకి రెండు ఉన్నాయి. ఏంటది, వాంట్ టు డూ, షుడ్ డు అని వచ్చాయి అనుకోండి. నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది నేను చేయాలి, ఇది నా బాధ్యత, ఇది నా ఇష్టం. ఇష్టము బాధ్యత వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది, బాధ్యత వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది. ఇవి మనం సోమవారం రోజు కొంచెం డిస్కస్ చేద్దామండి ఇది, ఎందుకంటే దిస్ ఈజ్ ద బేసిస్ ఫర్ అవర్ సెకండ్ చాప్టర్. మన ఐడెంటిటీ అన్నది డిసైడ్ అన్నదే మన సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా సెకండ్ చాప్టర్లో ఫస్ట్ ఈ లాజిక్ల మీద ఎక్కడ క్వశ్చన్ చేయలేదు, ఏ లాజిక్ మీద క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ఆ లాజిక్ క్వశ్చన్ చేసిన మరొక క్షణం ఇంకా దాని మీద వితర్కాలని వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జునుడు శ్రీకృష్ణుడు చేసింది, హీ డి నాట్ క్వశ్చన్ ద లాజిక్, హీ సెడ్ వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కరెక్ట్ చేశాడు. సో సోమవారం రోజు చూద్దామండి. ఈ మన అంటే లాజిక్ మీద ఒకటి కొట్లాడచ్చు, పాయింట్ ఆఫ్ వ్యూ మీద కూడా కొట్లాడచ్చు. సో మనకి దశరథు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. కైకేయికి ఒక ప్రామిస్ చేస్తాడు, రాముడికి ఒక ప్రామిస్ చేస్తాడు. రాముడు వచ్చేసి రేపు నేను రాజ్యం చేస్తాను, కైకేయికి వచ్చేసి నువ్వు అడిగిన వరం ఇచ్చేస్తాను. సో కైకేయి మాట వినాలా, రాముడు మాట వినాలా? రాముడికి ఒక ప్రామిస్ చేశాడు, ఏమని, నేను రేపు రాజ్యం చేస్తాను. కైకేయికి ఒక ప్రామిస్ చేస్తాడు, నువ్వేది కావాలి, నువ్వేది అడిగితే అది చేస్తాను. ఒకటే రోజు, ఎప్పుడో వరాలు ఇస్తున్నాడు, అది వేరే విషయం. ఆ రోజు రెండు ప్రామిసులు చేశాడు. కైకేయి నీకేం కావాలో చెప్పు, అది నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఈ వాజ్ వెరీ హ్యాపీ, రాముడు రాజు అవ్వబోతున్నాడు, ఇంకా నాకు వరాలు కావాలి, వరాలు తీసుకోపో అని చెప్పేసి రాముడికి నువ్వు రేపు నుంచి నువ్వు రాజు అని చెప్పేశాడు. సో 2 వరాలు ఒకేసారి ఇచ్చాడు. రాముడి వరం ఇస్తే కైకేయికి మోసం అవుతుంది, కైకేయికి వరం ఇస్తే రాముడికి మోసం అవుతుంది. ఏం చేయాలి? వాట్ షుడ్ దశరథుడు?
సో షుడ్ అనే దగ్గర మనం డిసైడ్ చేసుకునే స్థితి ఉంటుందండి. అది రేపు మనం సోమవారం రోజు మరొక డౌట్ అండి, మరొక డౌట్. ఇప్పుడు ప్రిజంప్షన్ ఏంటి? ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకొచ్చేప్పుడు ఆమెకు తెలియదా? ఆమెని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. పిల్లలు లేరు, బట్ లేరు, ఇద్దరికి పిల్లలు లేరు. అప్పుడు అదే అడాప్ట్ చేసుకుందాం డెసిషన్ ఇతను తీసుకున్నప్పుడు ఆ మిస్సెస్ కి తెలియదు, ఆమెకి తెలియదు. అది ప్రిజంప్షన్. ఓకే. ఇక్కడ తర్కం వితర్కం కంటే పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం ఎక్కువ చూసుకోవాలి. సో ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలోనూ అది తర్కం కరెక్ట్ ఉంటుంది. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన విషయం. ఓకే, మనం మండే రోజు మళ్ళీ కలుద్దామండి. ఈ విషయాలు కాస్త డిస్కస్ చేద్దాం. రాధే రాధే. రాధే రాధే. రాధే రాధే గురువు. రాధే రాధే. జై శ్రీకృష్ణ గురుగారు. కృష్ణ రాధే రాధే. రాధే రాధే.